హాయ్ హలో వెల్కమ్ టు అనంత నాగలక్ష్మి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ముందుకి అద్భుతమైన ఒక పికిల్ని తీసుకొచ్చానండి. అదే ఉసిరికాయ పచ్చడి. ఇన్స్టెంట్గా నానమ్మ గారు మా అమ్మమ్మ గారు ఎలా అయితే చేసుకునేవారో అదే విధంగా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది నిలవ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఈ మధ్యన నిలవ పచ్చళ్ళు తినడం తగ్గించేశారు కదా. సో అందుకని ఇన్స్టెంట్గా తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు ప్లీజ్ అండి, మా లక్ష్మీ అనంత్ అనే ఈ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ముఖ్యం, సరేనా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ముందుగా ఒక 1/2 kg ఉసిరికాయ ముక్కలు ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చెప్తాను. అలాగే పండు మిరపకాయల పేస్ట్ 1 కప్పు 2 కప్పులు తీసుకోవచ్చు. అలాగే ఆవాలు అనేవి 3 స్పూన్లు తీసుకోండి, ఓకేనా? 1 స్పూన్ చిలకలు సరిపోతుంది. అలాగే ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. అలాగే ఇంగువ లేకపోతే ఎలాగో చెప్పండి, ఇంగువ కూడా 1 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే మనకి జీలకర్ర మెంతులు పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు. అంతేనండి, కావాల్సిన పదార్థాలు అయిపోయాయి. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి దాన్ని అదిగోండి ఇలాగా ఆవపిండి అంటారు కదా, అలా తయారు చేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్గా తయారు చేసుకోండి, ఓకేనా? దాని తర్వాత ఒక కళాయి పెట్టారు మా అమ్మగారు. కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసారనమాట. మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, ఒక 1/2 kg కన్నా తక్కువ ఆయిల్, వేరుశనగ ఆయిల్ పడుతుందండి దీనికి. ఇది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయిల్ లేకపోతే ఏమవుతుంది కదా, చెప్పడం మర్చిపోయాను, సరేనా? ఇప్పుడు ముందుగా మనం తాలింపు వేసుకోవాలి. ఎలాగంటే జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకొని మనం ఆవాలు ఇలాగా, ఇందాక ఆవపిండికి వేరే ఆవాలు, ఈ ఆవాలు వేరు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఆవపిండి నాకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే బాగోదు అనమాట. ఏ విధంగా అయితే మెజర్మెంట్ చెప్పానో ఆ విధంగా వేసుకోండి. తాలింపు మట్టుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇదిగోండి, ఇప్పుడు మా అమ్మగారు పొయ్యి కట్టేశారు. ఎందుకంటే త్వరగా వేగిపోతుంది. ఇంగువ వేస్తే వేగిపోతుంది కదా, అందుకని ఆపేసే మనం ఇంగువ వేసుకోవాలి. ఇదిగోండి, ఇంగువ వేసుకొని దాంట్లో కరివేపాకు వేసుకున్నారు. లేత కరివేపాకు తెచ్చానండి, చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి పట్మంటుంది. ముందుగా మనం వేరే బౌల్ పెట్టుకొని అందులో పండు మిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని దాని తర్వాత ఉప్పు వేసారు మా అమ్మగారు. ఉప్పు కాదు, పండు మిరపకాయలు ఫస్ట్ వేసిన తర్వాత మెంతు పొడి ఉంది కదా, ఏది జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదా, ఆ 2 టేబుల్ స్పూన్ అన్న అది వేసి దానిపైన ఉసిరికాయ ముక్కలు వేశారు. ఈ ఉసిరికాయ ముక్కలు మీరు ఏం చేసుకోవాలంటే, ముందుగా ఒక 1/2 kg ఉసిరికాయలు బయట నుండి తెచ్చుకొని చక్కగా శుభ్రంగా కడిగి దాన్ని, ఓకేనండి, దానిని ఉడకబెట్టారనుకోండి, పిక్క సపరేట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఉడకబెట్టి విజిల్ వేయిస్తే మనకి పిక్క సపరేట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని మనం పచ్చడిగా వాడుకోవాలన్నమాట. ఇదిగోండి, ఉప్పు వేశారు మా అమ్మగారు. ఉప్పు వేసిన తర్వాత మనం ఇందాక ఫస్ట్లో ఆవపిండి తయారు చేసుకున్నాం కదా, ఆవపిండి కూడా వేశారండి. ఇదంతా ప్రొసీజర్ మీకు అర్థం కాక కన్ఫ్యూజింగ్గా ఉంటే 1కి 2 సార్లు ఆపి వెనక్కి వెళ్ళి చూడండి. ఏం కంగారు ఏది లేదు, చక్కగా చూసి మంచిగా నేర్చుకుని ఇంటిల్లిపాది మంచిగా తినండి. ఇదిగోండి, ఇలాగ మనం అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీ మెథడ్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినట్టు ఉంటే చాలా 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 ఈజీ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి ఎలా తయారు చేసుకోవాలని చాలామంది అడుగుతారు మధ్యలో. దానికి చెప్తుంది ఏంటంటే, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేపుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చూసారా? తర్వాత మనం ఫస్ట్ తాలింపు పెట్టుకున్నాం కదా, ఏది ఇంగువ, ఓకే, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఓకే, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో డిప్పి వేసుకొని దీనికి ఆయిల్ కొంచెం యాడ్ చేశారనమాట. ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం 1/2 kg ఆయిల్ అనుకున్నాం కదా, 1/2 kg కన్నా తక్కువే వేరుశనగ నూనె. ఆ వేరుశనగ నూనె మనం వేసుకున్నాం కదా, దాన్ని ఇందులో డిప్ చేశారనమాట. అంతే, ఏం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఇది గనక ఇప్పుడు పండు మిరపకాయ పేస్ట్ ఉంది కదా, ఈ పండు మిరపకాయ పేస్ట్ని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. పండు మిరపకాయల పేస్ట్ ఎలా తయారు చేస్తామంటే, పండు మిరపకాయలు, చింతపండు, కల్లుప్పు వేసి పేస్ట్ కింద చేసుకోవాలంటే దీన్ని మనం మామిడికాయ ముక్కల పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు, చేపల పులుసులో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది కూడా, ఓకేనా? ఇంటిల్లిపాది కూడా మీరు చక్కగా చేసుకొని హాయిగా వేడి వేడి అన్నంలో
పక్కన పెట్టుకొని ఒక్క 2 ముద్దలు దీంతో తిన్నారంటే ఇంకా జన్మలో కూడా మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఈ చిన్న వీడియోని చక్కగా చూసి మంచిగా నేర్చుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.